అవినీతి కేసుల్లో ఆ ఇద్దరు మంత్రులు జైలుకే అంట. బండి సంజయ్ చెప్తున్నాడు. ఇక అవినీతి కేసుల్లో ఆ ఇద్దరు మంత్రులు జైలుకే. వారిద్దరూ వేల కోట్ల రూపాయలు అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారు. నిఘా వేదికలు తెప్పించుకుంటున్నాం. త్వరలో అవినీతి భాగవతం బయటకు. రాష్ట్రానికి కేసీఆర్ కుటుంబం పెద్ద శని. కేసీఆర్పై సీఎం మాట్లాడిన భాష తప్పు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరగబడే రోజు దగ్గరలోనే ఉందంట. బండి సంజయ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు మంత్రులు అవినీతి కేసులో జైలుకి వెళ్తారని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చట్టంలోని లొసుగులను ఆసరా చేసుకుని ఇద్దరు మంత్రులు వేల కోట్ల అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారు. వారి అవినీతిపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా చర్చించుకుంటున్నారు. మేము కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు తెప్పించుకుంటున్నాం. వారి అవినీతి భాగోతం త్వరలోనే బయట పెడతామని ఆయన ప్రకటించారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ మీడియాతో చిట్చాట్ చేశారు. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాడిన భాష సరికాదని, రేవంత్ వాడిన భాష ఆయనకే నష్టమని అన్నారు. సీఎం హోదాలో ఉన్నవారు హుందాగా వ్యవహరించాలని పేర్కొంటూ గతంలో కేసీఆర్ ఇలా మాట్లాడినప్పుడు కూడా తాము ఖండించామని గుర్తు చేశారు. కేసీఆర్ కుటుంబమే తెలంగాణకు పెద్ద శని అని, కేసీఆర్ కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. తెలంగాణ నెంబర్ 1 దోషి కేసీఆర్. కృష్ణా జలాల వాటా గురించి మాట్లాడే హక్కు ఆయనకు లేదు. నాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను చేసిన బీజేపీ విజ్ఞప్తి మేరకే అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు. న్యాయంగా తెలంగాణకు 575 టీఎంసీలు రావాలి. కానీ 299 టీఎంసీలకే సీఎం కేసీఆర్ అప్పట్లో సంతకం చేశారు. ఈ విషయాన్ని మొట్టమొదట బయటకు పెట్టిందే నేను. అవసరమైతే దీనికి సంబంధించి ఆధారాలు వెల్లడించేందుకు సిద్ధం. కాళేశ్వరం కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఆయన కృష్ణా జలాల అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. జగన్తో నాడు ఏం ఒప్పందం జరిగిందో కేసీఆర్ స్పష్టం చేయాలని సంజయ్ డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగితే కేవలం 9,000 కోట్ల అక్రమాలపైనే విచారణ ఎందుకు పరిమితం చేశారని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ కుటుంబానికి ప్రమేయం ఉంది. ఈ వ్యవహారంలో నక్సలైట్ జాబితాలో మా పేర్లు చేర్చిన మూర్ఖుడు కేసీఆర్. 6,000 మందికి పైగా ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసిన నీచపు చరిత్ర ఆయనదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరగబడే రోజు దగ్గరలోనే ఉందట. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరగబడే రోజు దగ్గరలోనే ఉందని సంజయ్ జోష్యం చెప్పారు. మాకున్న సమాచార ప్రకారం చాలామంది ఎమ్మెల్యేలు నిరాశ నిస్పృహతో ఉన్నారని, వాళ్ళ ఆవేదన మాతో పంచుకుంటున్నారు. అంతర్గత సమావేశాలు నిర్వహిస్తూ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు అని పేర్కొన్నారు. తాను కాంగ్రెస్లోనే ఉన్నానంటూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర చేసిన ప్రకటనపై స్పీకర్ స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని, ఆయన వ్యాఖ్యలను సుమోటాగా తీసుకుని ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మజ్లిస్ ముక్త్ భాగ్యనగర్ బీజేపీ లక్ష్యమని సంజయ్ ప్రకటించారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మజ్లిస్ను ఓడించి తీరతామని ధీమా వ్యక్తం చేసిరట. ఇక ఓడించి తీరుడు పక్కన పెట్టాలి. ఇక నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో కనీసం బీజేపీ ఇప్పటికే ఎక్కడికి పోయినా డిపాజిట్ కూడా లేని పరిస్థితి బీజేపీ. మన సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి. అసలు మీరు బలపరిచిన అభ్యర్థుల పాపం కనీసం వాళ్ళు నెగ్గే పరిస్థితి కూడా లేదు. 600 మందా 500 మందా నెగ్గిర్రు. అసలు ఫస్ట్ మీకు డిపాజిట్ వచ్చే పరిస్థితి ఉంటుందా లేదా అది చూడండి ఇప్పుడున్న పరిస్థితుల్లో.